My dear buddies, welcome back to Vikas Rachmala Telugu. So, ఇవాళ టాపిక్ ఏంది? No one cares a damn about your opinion. అదే టాపిక్. మీ ఒపీనియన్ గురించి ఎవ్వడు కేర్ చేయడు. ఈ టాపిక్ నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇవాళ రేపు జనరల్గా 99% పీపుల్ వాళ్ళ ఒపీనియన్కి చాలా ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు. మీరు వినే ఉంటారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ కొలీగ్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, వైఫ్, హస్బెండ్, ఎవరన్నా ఇవాళ రేపు ఈ లైన్ చాలా అంటున్నారు. ఇన్ మై ఒపీనియన్, నాకు ఇది ఇష్టం కాదు, నా ఒపీనియన్ వేరేగా ఉంది, నా ఒపీనియన్స్ మ్యాచ్ కావు. అరే ఎవ్వడు కేర్ చేయడు బై నీ ఒపీనియన్ గురించి. ఎదుటి మనిషికి మీ ఒపీనియన్తో సంబంధం లేదు. టిల్ ద టైమ్ యు ఆర్ నాట్ పవర్ఫుల్. సో ఇక్కడ 99% పీపుల్ ఈ ప్రపంచంలో లైఫ్లో బాగా సఫర్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ ఒపీనియన్కి చాలా వాల్యూ ఇచ్చుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే నాది ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంది, నేను లైఫ్ని ఇలా చూస్తాను, ఇవి నా పద్ధతులు, నేను ఇలానే లైఫ్ గడుపుతా, లైఫ్ని ఇలానే ముందుకు తీసుకెళ్తా అనుకుంటారు. కానీ అన్ఫార్చునేట్లీ ఈ సోషల్ స్ట్రక్చర్లో మనం ఏదైతే సోషల్ స్ట్రక్చర్లో బ్రతుకుతున్నామో అక్కడ ఈ ఒపీనియేటెడ్ బిహేవియర్, అంటే మనం స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఏదైతే పెట్టుకుంటామో అవి మీకు ప్రాబ్లమే క్రియేట్ చేస్తాయి. కానీ మీ లైఫ్ ఈజీగా చెయ్యవు. అంటే ఒపీనియన్స్ పెట్టుకోవద్దా, ఒపీనియన్స్ లేకుండానే బ్రతకాలా? పెట్టుకోండి ఒపీనియన్స్. ఇప్పుడు నాకు చాలా ఒపీనియన్స్ ఉంటాయి. పాలిటిక్స్ గురించి ఉంటాయి, రకరకాల కమ్యూనిటీస్ గురించి ఉంటాయి, మనుషులు ఎలా బ్రతుకుతున్నారు దాని గురించి ఒపీనియన్స్ ఉంటాయి. ఎంతోమంది సీఎం కావచ్చు, పిఎం కావచ్చు, చాలామంది గురించి ఒపీనియన్స్ ఉంటాయి నాకు. కానీ నేను బయట చెప్పుకోను. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక స్టేట్ సీఎం గురించి నా స్ట్రాంగ్ ఒపీనియన్స్ చెప్పిననుకో, హౌ డస్ ఇట్ మ్యాటర్? నేను ఎవరు? నా లెవెల్లా, నా లైఫ్ లెవెల్లా నేను కొద్ది గొప్ప సాధించిండొచ్చు, కానీ ఒక సీఎం ముందు నేను నథింగ్. ఆ సీఎం అనుకుంటే నన్ను ఇట్లా ఫినిష్ చేసేయగలుగుతాడు. అంటే ఫినిష్ అంటే ఏదో ఒక ప్రాబ్లమ్స్ నాకు క్రియేట్ చేయగలుగుతాడు. సో నా ఒపీనియన్ అబౌట్ దట్ చీఫ్ మినిస్టర్ ఈజ్ ఫ్యూటైల్ ఒపీనియన్ అంటారు అన్నమాట. అంటే అది పర్థం లేని ఒపీనియన్, అది నాకు ప్రాబ్లమే క్రియేట్ చేస్తుంది. సేమ్ వే మీ ఆఫీస్లో మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది. మా టీం లీడరు, టీం మేనేజరు ఇలాంటి వ్యక్తి ఇలా బిహేవ్ చేస్తున్నాడు, ఇలా మాట్లాడతాడు. ఏం చేయగలుగుతారు మీరు? నథింగ్ యూ కెన్ డూ. మీ ఒపీనియన్ ఆ టీం లీడర్ దిక్కు, టీం మేనేజర్ దిక్కు బ్యాడ్ ఒపీనియన్ ఉన్నా మీరు వెళ్ళి వేరే కొలీగ్స్కి చెప్పుకుంటే మళ్ళీ ఆ మాట టీం మేనేజర్ దిక్కు వెళ్తుంది, టీం మేనేజర్కి తెలుస్తుంది, మళ్ళీ మీకే ప్రాబ్లమ్స్ జరుగుతాయి. ఇవాళ రేపు ఒపీనియన్స్ మనం సోషల్ మీడియాలో బాగా గట్టిగా చెప్పేసుకుంటారు మనుషులు. అంటే ఒక వ్యక్తి ప్రొఫెషనల్ యూట్యూబర్ అయ్యి వాళ్ళ ఒపీనియన్స్ చెప్పుకుంటే వాళ్ళు డబ్బు సంపాదిస్తారు, దట్ ఈస్ అ డిఫరెంట్ కేస్. కానీ ఒక జనరల్ వ్యక్తి ఎవరైతే యూట్యూబర్ కాదు, ఒక ప్రొఫెషనల్ ఇన్ఫ్లుయెన్సర్ కాదు, వాళ్ళ ఒపీనియన్స్ చెప్పుకుంటున్నారు. ఇవాళ రేపు ఏదో ఒక వీడియో తయారు చేస్తారు, రీల్ తయారు చేస్తారు, వేసేస్తారు సోషల్ మీడియాలో. ఆ రీలు బై మిస్టేక్ వైరల్ అయ్యి రకరకాల కమ్యూనిటీస్కి చేరి, వాళ్ళ ఆఫీస్కి చేరి, లా ఎన్ఫోర్స్మెంట్కి చేరి, అందరు చేరిందనుకోండి, మీ లైఫ్ నరకం అయిపోతుంది. ఎందుకంటే మీ ఒపీనియన్ వల్ల మీరు ఏమీ చేంజ్ చేయలేరు. కానీ వేరే వాళ్ళకి మీ ఒపీనియన్ తెలిసిన తర్వాత వేరే వాళ్ళు మిమ్మల్ని మంచిగా ట్రీట్ చేయకపోవచ్చు, మీ దిక్కు కక్ష పెట్టుకోవచ్చు. సో మన ఒపీనియన్స్ మనలో పట్టినే పెట్టుకోవాలి. మనం ఒక సాధారణమైన వ్యక్తి అయినప్పుడు మన ఒపీనియన్స్ బయట చెప్పుకొని మనం ఏమీ సాధించలేము. సింపుల్గా మన లైఫ్కే మనం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటాము. సో ఇప్పుడు ఏం చేయాలో వికాస్? అంతే, నా ఒపీనియన్స్ మన లోపటినే పెట్టుకోవాలి నా సచ్చేదాకా? నో. మనకు ఏదన్నా చేంజ్ తేవాలి. ఇప్పుడు మనిషికి ఒపీనియన్ ఎందుకు ఉంటుంది?
ఇప్పుడు మన రోడ్స్ బాగలేవు, అది ఒపీనియన్ కూడా, ఫ్యాక్ట్ కూడా. కానీ రోజు నేను వీడియోలు తయారు చేసి మన రోడ్స్ బాగాలేవు, సీఎం ఏం చేస్తున్నాడు, జిహెచ్ఎంసీ ఏం చేస్తుంది, ఇక్కడ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, ఎవ్వడికి ఫరక పడదు. రిటర్న్గా వాళ్ళే నా పైన కక్ష పెడతారు. అరే వికాస్ గాని ఇల్లు కన్స్ట్రక్షన్లో ఏదో తేడా ఉన్నట్టుంది, వెతకండి, ఇరగొట్టేద్దామా ఇల్లు, హైడ్రాలు వేసేద్దాము, ఇది అది ఏదో నా పైన కక్ష పెడతారు. మీ టీం లీడర్ దిక్కు, టీం మేనేజర్ దిక్కు మీకు స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉన్నాయి, నిజంగానే ఆ వ్యక్తి మీకు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు, వెరీ సింపుల్, వేరే జాబ్ వెతుక్కోవడం స్టార్ట్ చేసేయండి, కంపెనీ ఎగ్జిట్ కాండి. అప్పుడు వాడికి ఫోన్ చేసి చెప్పండి, అరే వెధవా, ఇది నా ఒపీనియన్ నీ గురించి, వేస్ట్ ఫెలో అని అప్పుడు చెప్పండి. మీరు పవర్లో లేనప్పుడు మీరు మీ ఒపీనియన్ చెప్పొద్దు. మీరు ఒక రిలేషన్షిప్లో కూడా ఇదే పాటించాలి. మీరు ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మనం ఎప్పుడేం గుర్తుపెట్టుకోవాలంటే, రిలేషన్షిప్లో ఇద్దరు పీపుల్ సేమ్ పవర్తో ఉండరు. ఇది ఒక పెద్ద మిస్అండర్స్టాండింగ్. ఏంటంటే జనరల్గా మనం అనుకుంటుంటాము, ఒక రిలేషన్షిప్ అంటే మీరు మీ లవర్ కావచ్చు, మీరు మీ హస్బెండ్ వైఫ్ కావచ్చు, మీరేమనుకుంటారు జనరల్గా, ఒక రిలేషన్షిప్లో ఇద్దరు ఈక్వల్స్ కదా. ఇద్దరు ఈక్వల్స్ కాదు. ఏ రిలేషన్షిప్లో ఇద్దరు ఈక్వల్స్ కాదు. ఇద్దరు ఫ్రెండ్స్లో కూడా ఇద్దరు ఈక్వల్స్ కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి దగ్గర ఎక్కువ పవర్ ఉంటుంది, ఒక వ్యక్తి దగ్గర తక్కువ పవర్ ఉంటుంది, ఒక వ్యక్తి దగ్గర ఎక్కువ స్కిల్ ఉంటుంది, ఒక వ్యక్తి దగ్గర తక్కువ స్కిల్ ఉంటుంది, ఒక వ్యక్తి ఎక్కువ అందంగా ఉండొచ్చు, ఒక వ్యక్తి తక్కువ అందంగా ఉండొచ్చు. లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఆర్ దేర్. సో దానివల్ల ఒక వ్యక్తి ఎక్కువ పవర్ఫుల్ అవుతాడు, ఒక వ్యక్తి తక్కువ పవర్ఫుల్ అవుతారు. సో మనం అది అర్థం చేసుకోవాలి. మనం ఏ సిట్యువేషన్లో ఉన్నాం, మన పవర్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా మనం అర్థం చేసుకోవాలి. జీవితంలో మన స్ట్రెంగ్త్లు తెలుసుకోకపోయినా మన వీక్నెస్ లేనిది మనకు ఫస్ట్ అర్థం కావాలి. వీక్నెస్లు తెలియకుండానే మనుషులు ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయి వాళ్ళ జీవితం వాళ్ళు నాశనం చేసుకుంటారు. సో ఒక రిలేషన్షిప్లో కూడా ఇప్పుడు మీకంటే పవర్ఫుల్ పర్సన్తో మీరు రిలేషన్షిప్లో ఉన్నారు, ఆ పర్సన్ మీకు అన్ని ప్రొవైడ్ చేస్తున్నాడు, ఫుడ్డు, ఇల్లు, మనీ, వెకేషన్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాడు, మీకు మంచి లగ్జరీ లైఫ్ ఇస్తున్నారు. ఆ పర్సన్ కొన్ని తేడా లెక్కలు చేస్తాడు, కొద్దిగా అప్పుడప్పుడు కోపంలోకి వస్తాడు, కొన్ని ఉన్నాయి ఆ పర్సన్కి బ్యాడ్ హ్యాబిట్స్. ఆ బ్యాడ్ హ్యాబిట్స్ దిక్కు మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది. కానీ వాట్ విల్ యూ డూ? ఆ పర్సన్కి రఫ్గా చెప్పేసి అసలు నేను నీ లైఫ్లో ఉండొద్దు, నాకు నీ దిక్కు ఇలాంటి ఒపీనియన్ ఉంది అని రఫ్గా చెప్తే మీరు సాధించేది ఏమీ లేదు. మీ రిలేషన్షిప్పే పాడవుతుంది. అండ్ ఆ పర్సన్ మీకంటే పవర్ఫుల్ లెవెల్లో ఉన్నారు కాబట్టి ఆ రిలేషన్షిప్ ఇరగొట్టుకొని వాళ్ళు రిలేషన్షిప్కి బయటకు కూడా వెళ్ళిపోవచ్చు. మీరు లవర్స్ అయినా, మీరు హస్బెండ్ వైఫ్ అయినా, ఏ రిలేషన్షిప్ కూడా రేపు ఇరిగిపోయే ఛాన్స్ ఉంది. సో ఆ పర్సన్ మీకు అన్ని ప్రొవైడ్ చేస్తున్నాడు, మీకు లగ్జరీ లైఫ్ ఇస్తున్నాడు, మీ ఒపీనియన్ మీ దగ్గర పెట్టుకోండి బాస్. ఒపీనియన్స్తో డబ్బులు రావు. ఒపీనియన్తో మీరు డే టు డే బ్రతకలేరు. సో ఏ వ్యక్తి అయితే మీకు అన్ని ప్రొవైడ్ చేస్తున్నాడు ఆ వ్యక్తి దిక్కు మీ ఒపీనియన్స్ చెప్పుకోకండి. సో లైఫ్ ఈజ్ వెరీ సింపుల్. మనము కూర్చొని ఒక పెన్ పేపర్ తీసుకొని నేను ఏ పొజిషన్లో ఉన్నాను, ఫస్ట్ మనం ఏం అనలైజ్ చేయాలంటే మా ఫాదర్ మదర్ ఏం చేశారు, మా గ్రాండ్ ఫాదర్ ఏం చేశారు, అసలు నేను ఎక్కడికైనా వచ్చినా. ఒక 50 years క్రితం మా ఫ్యామిలీ ఎలాంటి పరిస్థితిలో బ్రతుకుతుండే, ఇవాళ నేను ఎలా బ్రతుకుతున్నాను, వాళ్ళకంటే మంచి పరిస్థితిలో బ్రతుకుతున్నానా, బ్యాడ్ పరిస్థితిలో బ్రతుకుతున్నానా? 99% మనందరము మన పేరెంట్స్, మన తాతల టైం నుంచి కంపేర్ చేస్తాం, మనం అందరం ఇవాళ యాక్చువల్గా ఫైనాన్షియల్గా, కెరియర్ ప్రకారంగా, అన్ని ప్రకారంగా, హౌసింగ్ ఏంటి, ఎవ్రీథింగ్ మనం చాలా మంచి లైఫ్ బ్రతుకుతున్నాం. ఒక 50 years ముందు మన ఫ్యామిలీ ఎలా బ్రతికింది, ఇప్పుడు మనం ఎలా బ్రతుకుతున్నాం కంపేర్ చేస్తాం. సో మనం ఎప్పుడు అనాలిసిస్ చేసుకోవాలి, మనం ఎక్కడికైనా వచ్చినాం, ఇవాళ ఏ స్థాయిలో ఉన్నాం, దానికి తానా థ్యాంక్ యూ అని మనం అనుకోవాలి. నేచర్కి వీ షుడ్ హ్యావ్ గ్రాటిట్యూడ్, వీ షుడ్ బీ థ్యాంక్ఫుల్. అండ్ ఎప్పుడు నెక్స్ట్ ఎలా గ్రో కావాలి అది మనం సింపుల్గా ఆలోచించాలి. అంతేగాని ఒపీనియన్స్ గట్టిగా పెట్టుకోండి, నాకు ఈ వ్యక్తి ఇష్టం కాదు, ఈడిష్టం కాదు, ఈ సంస్థ ఇష్టం కాదు, గట్టిగా ఓపెన్గా చెప్పేస్తే మీకు ఏమీ రాదు. అంతే.
రాకెట్ కూడా పైకి ఎగిరే ముందు సింపుల్గా ఒక జాగాలో ఉంటుంది. అది మొత్తం ఎగిరినకు రెడీ అయినప్పుడే కిందకి ఇట్లా మంటలు వచ్చి జొప్పని ఎగిరిపోతుంది. కానీ ఎప్పుడు అది మంటలు పెట్టుకొని ఉండదు కదా రెడీగా. ఎప్పుడు అది మంట పెట్టుకొని ఉంటే దాని పవర్ అంతా అయిపోతుంది. నిజంగా ఎగిరే టైం వచ్చినప్పుడు దానికి పవర్ ఉండదు. సో వెరీ సింపుల్. మీకు నచ్చని సిట్యువేషన్ ఉంటే దాంట్లోకి బయటికి వెళ్ళనీకు ప్లానింగ్ చెయ్యండి, కానీ మీ ఒపీనియన్స్ ఎదుటి మంచికి చెప్పకండి. అంతే, సింపుల్. ఎస్, సాఫ్ట్గా కొన్ని విషయాలు చెప్పొచ్చు. ఇప్పుడు మీరు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఎస్పెషలీ ఎదుటి మనిషి చేసేవి కొన్ని మీకు నచ్చకపోతే ప్రేమగా చెప్పండి, సాఫ్ట్గా చెప్పండి. ఇప్పుడు నేను ఒకరికి ఏమైనా చెప్పాలి, వైఫ్ కావచ్చు, లవర్ కావచ్చు, ప్రేమగా ఆ మనిషిని ఇన్సల్ట్ చేసి కాదు, ఆ మనిషిని అప్రిషియేట్ చేసి, నువ్వు నాకు మంచి ఫుడ్ వండి పెడుతున్నావు, నన్ను ప్రేమిస్తావు, చాలా రొమాంటిక్గా ఉంటావు, నువ్వు అందంగా ఉంటావు, అంత బాగుంది, కానీ నువ్వు కొన్ని విషయాలు చేస్తున్నావు, అది నాకు కొద్దిగా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది, కొద్దిగా నువ్వు అది చేయకుండా ఉంటే బాగుంటుంది కదా అని ప్రేమగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా మీరు హార్ష్గా మాట్లాడితే ఏది నేర్చుకోరు. ఇంకా వాళ్ళు రివోల్ట్ అవుతారు. అంటే మీ దిక్కు ఇంకా స్టబ్బన్గా అయిపోయి నేను చెయ్యా సో వాట్ అంటారు, నేను మారా సో వాట్ అంటారు. చిన్న పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరిని కూడా మీరు రఫ్గా మాట్లాడితే వాళ్ళు మీతో మంచి బిహేవియర్ పెట్టుకోరు. రఫ్గా ఎప్పుడు మాట్లాడాలి తెలుసా? నాకు రఫ్గా మాట్లాడడం కూడా ఇష్టం, దేతడి ఇచ్చేయడం ఇష్టం. కానీ ఎప్పుడైతే మీరు ఒకరితో రిలేషన్షిప్ బ్రేక్ చేసేద్దాం అనుకుంటున్నారు, కంప్లీట్గా డిసైడ్ అయిపోయారు ఇప్పుడు ఇక మొత్తానికి, అప్పుడు మాట్లాడండి రఫ్గా, ఫుల్ రఫ్గా మాట్లాడేసేయండి. కానీ మళ్ళీ దాని తర్వాత ఆ పర్సన్తో మళ్ళీ మీరు ఆ రిలేషన్షిప్లో ఉండొద్దు. కంప్లీట్ ఎగ్జిట్ ప్లాన్ అయిన తర్వాతనే మాట్లాడాలి. కానీ మన జనరల్ సొసైటీలో ఏంటి, ఇవాళ తిట్టుకుంటాం, రేపు మంచిగా ఉంటాం, అది ఏమీ లేదు. ఒక్కసారి మీరు ఒక వ్యక్తితో రఫ్గా మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తే ఆ రిలేషన్షిప్ అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, రిలేషన్షిప్ అనేది అద్దం లాంటిది. క్రాక్ వస్తుంది ఆ అద్దం పైన రఫ్గా మాట్లాడడం స్టార్ట్ చేస్తే. ఆ క్రాక్ ఎప్పుడు ఎన్ని ఫెవిక్విక్లు పెట్టినా, ఎంత ఎంసీలు పెట్టినా, ఎన్ని టేపులు అతకబెట్టినా ఆ క్రాక్ ఎప్పుడు కనిపిస్తుంది ఆ రిలేషన్షిప్లో. సో సింపుల్, అర్థమైపోయిందా? కాకపోతే కమెంట్ సెక్షన్లో రాయండి. నాదో కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది, onewaytolife.com. సో సింపుల్గా మీరు మొబైల్ ఫోన్లో వీడియో చూస్తుంటే డిస్క్రిప్షన్లో ఫస్ట్ వెబ్సైట్ లింక్ ఉంటుంది, onewaytolife.com అని. అక్కడికి వెళ్ళండి, దాంట్లో డీటెయిల్స్ ఉంటాయి. అంటే మీరు మీ లైఫ్, కెరియర్, రిలేషన్షిప్స్ ఇవన్నిటి గురించి నాతో మాట్లాడవచ్చు. నేను డైలీ ఒకటే కన్సల్టింగ్ కాల్ తీసుకుంటాను. అండ్ మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, onewaytolife.comలోనే వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది. మనం వాట్సాప్లో కనెక్ట్ అయ్యి ఒక కాల్ స్కెడ్యూల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా వేడిగా ఉంది, నా స్టూడియోలో ఏసీ పనిచేస్తలేదు, ఇట్స్ వెరీ హాట్. ఇవాళ హైదరాబాద్లో వర్షం పడ్డది, స్టిల్ ఇట్ ఈస్ వెరీ హాట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్, టేక్ కేర్, బాయ్.